నా పేరు దుబ్బాల శ్రీనివాసు. నేను కరీంనగర్ నివాసిని. మన ప్రియతమ నేత, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సంస్కరణలు, చాలా విజయవంతమైన మన పథకాలు రూపొందించడం జరిగింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రత్యేకంగా రూపకల్పన చేసి ఎన్నో ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మన ప్రధానమంత్రి మోడీ గారు అసలు క్షుణ్ణంగా అసలు చిన్న స్థాయి నుంచి ఎలా మనం ఎదగాలి అనే విషయం దాని మీదకెళ్ళి ప్రతి విషయంలో ఆయనకు క్షుణ్ణంగా తెలిసి ఆయన ప్రతి విషయంలో ప్రతి అడుగు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి చాలా అసలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు ముందు ఉన్న వ్యవస్థలు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మన కాశ్మీరు ఖచ్చితంగా మనకు మన భాగమే కాబట్టి 370 ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి వ్యక్తికి అకౌంట్ ఉండడం కొరకు జన్‌ధన్ పథకం తీసుకురావడం జరిగింది. అది కొన్ని వేల కోట్ల మంది జన్‌ధన్ పథకం జీరో అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఆకలితో అలమటిస్తుంటే ఆ టైంలో మనకు ఫ్రీ బియ్యం మనకు ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో గూడా మనకు ఎన్నో చేయడం జరిగింది. లేడీస్‌కు సంబంధించిన, ప్రెగ్నెన్సీ సంబంధించిన పౌష్టికాహారం గానీ, లేకపోతే ఇంకా మనకు ముందు ముందు వచ్చే విద్యా సంస్థలు గూడా మనకు ఫ్రీగా ఉండే విధంగా విద్య మరియు ఆరోగ్య పట్ల చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే కరోనా కష్టకాలంలో గూడా చాలా మనకు ఆదుకోవడం జరిగింది. ముందు ముందు గూడా చాలా విషయాలు గూడా ఆయన సంస్కరణలు చేసే విధంగా ఆయన రూపకల్పన చేస్తున్నాడు.